హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒడిస్సా సిరీస్ పార్ట్ 5లో భాగంగా ఒడిస్సాలోని కోనార్క్ టెంపుల్ను ఎక్స్ప్లోర్ చేయదలిచాను. గాలిలో తేలియాడుతూ ఉండే విగ్రహం ఈ టెంపుల్ యొక్క ఒక ప్రత్యేకత. వివరాలు తెలియాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ ఎదురుగా కనిపిస్తూ ఉన్నదే టికెట్ కౌంటర్. ఈచ్ టికెట్ కాస్ట్ 40 రూపీస్. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు. ఎవ్రీ ఫ్రైడే ఈ టెంపుల్ క్లోజ్ చేయబడి ఉంటుంది, గమనించగలరు. కోనార్క్ పట్టణంలో మనం అడుగు పెట్టంగానే ఎదురుగుండా కనిపించే దృశ్యం ఇది. ఎన్నో రకాల షాపులతో అక్కడ ప్రతిరోజు జాతర వాతావరణం ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎదురుగా కనిపించేదే కోనార్క్ సన్ టెంపుల్. దర్శిద్దాం పదండి. కోనార్క్ అనేది భువనేశ్వర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటి. ఇక్కడ గల సూర్య దేవాలయాన్ని తూర్పు గాంగవంశానికి చెందిన నరసింహదేవుడు 1236-1264 మధ్య నిర్మించినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తోంది. ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయం నిర్మించారు. తన వెలుగు కిరణాలతో జగాన్నంతా జాగృతం చేసే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. విహార యాత్రాస్థలిగా వాసికెక్కిన ఈ పుణ్యస్థలాన్ని నేడు మనం వీక్షిస్తూ ఉన్నాము. అదిగో అదే సూర్య భగవానుని పవిత్ర దేవాలయం. రథం ఆకృతిలో కనువిందు చేసే సూర్య దేవాలయం. బంగాళాఖాతం సముద్ర తీరాన భాస్కరుడు కొలువై ఉన్న క్షేత్రం ఇది. 10 రూపాయల భారతీయ కరెన్సీ నోటు వెనుక కోనార్క్ సన్ టెంపుల్ యొక్క చిత్రీకరణను చిత్రించటం జరిగింది. ఇక్కడ 7 గుర్రాలు కలిసి 24 చక్రాలు ఉన్న రథమును లాగుతూ ఉన్నట్లుగా ఈ గుడి నిర్మించారు. ఈ గుడిలో 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. ఇక్కడ చక్రాలపై నీడ గడియారంలాగా పనిచేస్తుంది. సూర్యుని యొక్క నీడ వీటిపై పడినప్పుడు ఆ నీడ ఆధారంగా టైంను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయ ప్రాకారాలపై ఉన్న పలు నాట్య భంగిమలు, నృత్య రీతులు ఒడిస్సీ నృత్య శైలికి ఊపిరి పోశాయని అంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ జరిగే చంద్రభాగ మేళా కోసం లక్షలాది మంది ఇక్కడకు చేరుకుంటారు. కోనార్క్ సూర్య దేవాలయానికి సంబంధించి ప్రధానంగా 2 సీక్రెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి, ఇక్కడ సూర్యుని విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. అది ఎలాగా అని గనక పరిశీలించినట్లయితే కొంతమంది దేవుని మహిమ వల్ల అలా జరుగుతోంది అనేవారు ఉన్నారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఆ దేవాలయంలో ఆ దేవుని విగ్రహం ఉన్న గది అయస్కాంతీకరణ జరిగింది, అందువల్ల అలా జరుగుతోంది అని ఇంకొంతమంది అనేవారు లేకపోలేదు. ఏది ఏమైనా అక్కడ ఆ దేవాలయంలో
గాలిలో విగ్రహం తేలియాడుతూ ఉండటం అనేటువంటిది ఆనాడు జరిగిన యథార్థ సంఘటన. ఈ విషయాన్ని తెలుసుకున్న 16వ శతాబ్దంలో ముస్లిం పాలకుడైన సుల్తాన్ సులేమాన్ కరానీ అనేటువంటి అతను ఈ దేవాలయాన్ని డ్యామేజ్ చేశాడు. అప్పుడు ఆ విగ్రహం అక్కడ నుండి పూరికి మార్చారు. ఈ టెంపుల్కి సంబంధించిన రెండవ సీక్రెట్ ఏమిటంటే, ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ఇక్కడ గల నాట్యశాల గోడల నుంచి అనేక స్వరధ్వనులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయని అంటారు. వేలాది మంది దేవాతి దేవులు ఆ రోజు రాత్రి భూమికి దిగివచ్చి సూర్యున్ని ఆరాధించి వెళతారని ఓ విశ్వాసం. ఏది ఏమైనా ఈ దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ను గనక పరిశీలిస్తే అద్భుతం, అద్వితీయం, అమోఘం. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. కోనార్క్ టూర్ ఇంతటితో ముగిసింది. మేము విజయవాడ నుంచి భువనేశ్వర్ చేరి భువనేశ్వర్ నుంచి కోనార్క్ రావటం జరిగింది. అక్కడి నుండి పూరీ వెళ్ళి పూరీ నుంచి రిటర్న్ జర్నీలో విజయవాడ రావటం జరుగుతుంది. నెక్స్ట్ ఒడిస్సా టూర్ ప్లాన్ పేరుతో రాబోయే వీడియోలో ఒడిస్సా టూర్ ప్లాన్కు సంబంధించి పూర్తి వివరాలను అందించటం జరుగుతూ ఉంది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.